రైటర్ శరత్ చంద్ర ఆయన రాసిన చచ్చేంత ప్రేమని మన నవల్ ఇన్ స్వాతి 2011-12 ఆ టైంలో అది మన కోటల శివ గారు శ్రీమంతుడు అనే టైటిల్తో మూవీని యాజ్ ఇట్ ఈజ్గా సీన్ టు సీన్ కాపీ చేసి సినిమా తీసి రిలీజ్ చేశాడు. సో ఇప్పుడు కాపీరైట్ వైలేషన్ కింద కోర్టులో కేసులు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. అండ్ కోటల గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. మహేష్ బాబు గారి ఈ మ్యాటర్ అంతా ఏంటి, ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్ కట్గా షార్ట్గా మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ వీడియో చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈ మ్యాటర్ అనేది ఏదో చిన్నగా క్లోజ్ అయ్యేటట్టు కనిపించట్లేదు, ఇంకొంచెం పెద్దదయ్యేలా కనిపిస్తుంది అనమాట. వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే రైటర్స్ అసోసియేషన్లో కూడా సబ్మిట్ చేస్తే నోబెల్ అండ్ శ్రీమంతుడు స్టోరీ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయంట. ఇది రైటర్ సెషన్ కూడా నా కథ వాళ్ళు విచారణలో కూడా ప్రూవ్ అయింది కాబట్టి ఆయన స్వయంగా చెప్పాడు, ఆయనే రైటర్ చెప్పాడు స్వయంగా. ఇందుకు ఈ మ్యాటర్ అనేది కొంచెం సీరియస్గా మారబోతుంది. సో ఇప్పుడు మన రైటర్ శరత్ చంద్ర చెప్పింది చెప్తాను, అది సేమ్ టైం మూవీ టీం చెప్పింది కూడా చెప్తాను. సో ఫైనల్గా ఎటువైపు పోతుందో మనం వెయిట్ చేయాలన్నమాట. సో మన శరత్ చంద్ర ఇన్ 2011-12 ఆ టైంలో మనకి స్వాతిలో చచ్చేంత ప్రేమ అనేది నోవెల్ని ప్రింట్ చేశారనమాట. సో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ప్రతిదీ సీన్ టు సీన్ మన జగపతి బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు కాలేజ్ నుంచి బయటికి రావటం, విడిపోవటం, ఆ విలేజ్లో జరిగిన దానికి, అట్లాగే మన హీరో విలేజ్కి వచ్చి ప్రతిదీ బాగు చేయటం, వాళ్ళకి ఇవ్వటం, ట్యాంకులు, స్కూళ్ళు ఎక్సెట్రా అన్నీ కూడా సీన్ టు సీన్ కూడా కాపీ కొట్టారు. క్యారెక్టర్ నేములు మార్చారు తప్ప అన్నీ సిమిలర్గానే ఉన్నాయి అని మన రైటర్ గారు చెప్పారనమాట. అట్ ది సేమ్ టైం ఇదే కోర్టులో కూడా కేసు అయితే వేశారు. అండ్ ప్రతి సంవత్సరం వాయిదాలు పడుతూ అలా సాగుతూ వచ్చిందనమాట. అండ్ ఈ యొక్క జర్నీలో మన మైత్రి మూవీ మేకర్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళే కదా, వాళ్ళకి కూడా నోటీసులు పంపించారు, కానీ వాళ్ళేమో అటెండ్ అవ్వలేదన్నమాట కోర్టుకి. అట్ ది సేమ్ టైం దీంట్లో లక్ ఎవరికైనా ఉంది అంటే అది మన మహేష్ బాబు గారికి. ఆయన కూడా ప్రొడక్షన్లో ఆ టైంలో ఒక పార్ట్ అనమాట ఈయన మన మహేష్ బాబు గారు. బట్ లేటర్ మనకి ఈ కేసు ఎప్పుడైతే ఇంకా కోర్టుకి వెళ్ళి ఇంక ఇలా బిగిన్ అవుతుందో ఇది ఎప్పటికన్నా కొంచెం పెద్ద అవ్వచ్చేమో అని చెప్పేసి ఆ ప్రొడక్షన్ నేమ్ అనేది వేరే వాళ్ళకి మార్చారనమాట. ఇంకా అంతటితో వాళ్ళు కట్ ఆఫ్ అయిపోయారు, ఇంక వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు దీనికి. సో అలాగే మనకి ఇయర్స్ పాస్ అవుతూ వచ్చింది. అండ్ ఈయన కూడా పట్టు వదలకుండా ముందుకు వెళ్తూనే ఉన్నారు. రైటర్స్ అసోసియేషన్లో ఎప్పుడైతే చచ్చేంత ప్రేమ నోబెల్ శ్రీమంతుడు స్టోరీ ఇలా ఎప్పుడైతే రెండింటిని అక్కడ వాళ్ళు పెట్టి వెరిఫై చేశారో సిమిలర్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇదే రైటర్ కూడా చెప్పాడు ప్రత్యేకంగా. ఇది రైటర్ సెషన్ కూడా నా కథ వాళ్ళు విచారణలో కూడా ప్రూవ్ అయింది కాబట్టి ఈరోజు నాకు వారిచ్చిన సహకారంతో కొరటాల శివ గారు ఆయన బోన్లో ఎక్కే పరిస్థితి వచ్చింది. అండ్ రైటర్స్ అసోసియేషన్ అని కాదు, కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టులో కూడా రెండు కూడా సిమిలర్గానే ఉన్నాయని చెప్పేసి ప్రూవ్ అయింది. సో ఎప్పుడైతే మనకి ఇంకా ఇలా స్టెప్ బై స్టెప్ కొంచెం ఇంక్రీజ్ అవుతుందో ఇష్యూ అనేది, ఇంక ఇది ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పేసి పెద్దవాళ్ళందరూ వచ్చి ఒక 10 to 15 lakhs నీకు కాంపన్సేట్ చేస్తాము అని చెప్పారనమాట ఇలా జరిగినందుకు. సో ఆయన మటుకు నాకు డబ్బులు వద్దు, ఇప్పుడు మీరు ఎంతమంది వచ్చి నాకు మనీ ఇస్తానంటే మీరు నిజంగా కాపీ కొట్టారనే కదా, కాపీ కొట్టకపోతే మటుకు మీరు స్టోరీస్ని పెట్టేసి ప్రూవ్ చేసుకునే వాళ్ళు. సో కాపీ కొట్టారు కాబట్టి మీరు నాకు మనీ ఇచ్చి సెటిల్ చేస్తా అంటున్నారు. నాకు డబ్బు వద్దు, నేను డబ్బు కోసం ఇదంతా చేయట్లేదు. నేను కష్టపడి నేను రాసినందుకు నా గుర్తింపు నాకు రావాలి, నేను దానికోసం ఫైట్ చేస్తాను, ఏదో మీ డబ్బుల కోసం ఫైట్ చేయట్లేదు అని తెగేసి చెప్పాడనమాట. సో అట్లా ఇంకా కోర్టులో జరుగుతూ ఉంది. అండ్ రీసెంట్గా ఇంక ఇది ఒక పెద్ద విధ్వంసలాగా తయారైపోయింది. అండ్ దాంతోపాటు ఆయన చెప్పింది ఏంటంటే కాపీ కొట్టడం అనేది 100% తప్పే, అందులోనూ స్టోరీస్ని కాపీ కొట్టి ఇలా తీయడం అనేది ఇది కాపీ రైట్ వైలేషన్ కింద కూడా వస్తుంది. సో దాంట్లో భాగంగా ఆయన చేసిన తప్పు ఒప్పుకుంటే ఇంతటితో ఓకే, ఇంతటితో క్లోజ్ అయిపోయింది. పబ్లిక్గా ఎస్ నేను కాపీ కొట్టానంటే ఇంతటితో క్లోజ్ అయిపోయింది మ్యాటర్, ఇంక ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇంకా దాన్ని డిఫైన్ చేసుకుంటే నేను చేయలేదు అంటే ఇంకా కాపీ రైట్ వైలేషన్ కింద జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉండిద్ది అని చెప్పారనమాట. అండ్ త్వరలో ఇంక మన కోటల గారు కూడా కోర్టులోకి కొంచెం వెళ్ళి హాజరవ్వాలన్నమాట ఈ ఇష్యూ మీద. అండ్ దాంతోపాటు మూవీ టీం వాళ్ళు దీనికి సమాధానంగా ఏం చెప్పారు అంటే, మీరు ఎటువంటి కంగారు పడద్దు, అప్పుడే ఒక డెసిషన్కి ఏమీ రావద్దు, లీగల్గా మేము వెళ్తాము, లీగల్గా మేము ప్రొసీడ్ అవుతాము, కోర్టులో ఎటువంటి జడ్జ్మెంట్ వస్తుందో దట్ విల్ బి ది ఫైనల్ అని చెప్పేసి సింపుల్గా చెప్పేశారనమాట. సో ఇదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ రీసెంట్గానే ఒక తమిళ డైరెక్టర్కి వచ్చింది మన అట్లీ గారు. రీసెంట్గా మన అట్లీది జవాన్ మూవీ ఉంది కదా. సో జవాన్ మూవీ అనేది 2006 తమిళ్ మూవీ. విజయకాంత్ గారి పేరరాసు మూవీ అనేది కాపీ కొట్టి ఈ జవాన్ అనేది తీస్తున్నారని చెప్పేసి క్లెయిమ్ చేశారనమాట. సో అప్పుడు మన అట్లీ పెద్దగా హంగామా కానీ గొడవ కానీ పెద్దగా ఏం చేయలేదు. ఆయన దగ్గర ఉన్న స్టోరీ జవాన్ ఆయన రాసుకుంది, తీసుకెళ్ళాడు, వాళ్ళకి చూపించాడు, చెక్ చేసుకున్నారు, రెండింటికి దేనికి సంబంధం లేదు, వదిలేశారు. సింపుల్గా అయిపోయింది. దీన్ని మళ్ళీ మనసు ఏం సాగదీయలేదు.
అలా అయిపోయింది అనమాట. అంటే జెన్యున్గా నిజాయితీగా ఉంటే ప్రాబ్లం అంత ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇంకా ఇన్ని సంవత్సరాలు పడి సాగతీయటం అంటూ ఏముండదనమాట. సో దీంట్లో కొంచెం ఎక్కడో అది టచ్ అవుతుంది, అంటే అది సిమిలర్గా ఉందేమో అని టచ్ అవుతుంది. అందుకే ఇన్ని సంవత్సరాల పాటు సాగుతుంది అన్నమాట. లేకపోతే ఇంతలా సాగదు. అట్లా ఇది ఎలా అయితే ఫాస్ట్గా క్లోజ్ అయిపోయిందో ఇది కూడా ఎప్పుడో క్లోజ్ అయిపోయేది సిమిలర్గా లేకపోయి ఉంటే. అందుకు చెప్పారన్నమాట ఇంతకు మీకు మొదట్లో. ఇది కొంచెం పెద్దలా కనిపిస్తుంది అంటే ఇందుకోసమే. మీకు thumbnail-లో ఎందుకు అట్లేదు పెట్టారంటే ఒక రిఫరెన్స్, ఒక ఎగ్జాంపుల్ కోసం. ఇలాంటి మ్యాటర్స్ అనేవి జెన్యున్గా ఉంటే అంత ఫాస్ట్గా సాల్వ్ అయిపోతాయి అనమాట. సో ఇంకా బోత్ ఆఫ్ దెమ్, రైటర్ కానీ ఇటు శ్రీమంతుడు టీం కోటల్ గారు, ఇంక ఇది ఎంత దూరం వెళ్ళిద్దని చెప్పేసి వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇది దేవరా మీద ఎంతలా ఎఫెక్ట్ పడుతుందంటే కొంచెం పడిద్ది. మెంటల్ ప్రెజర్ అనమాట విపరీతంగా ఉండిద్ది. ఒక పక్కేమో ఆచార్య, అదొకటి. రెండోది ఆచార్య అప్పుడు ఆయనకు కూడా ప్రొడ్యూసర్ ఒక భాగం కాబట్టి మనీ ఇది అట్లా. మూడోది ఏంటంటే దేవరాది హ్యూజ్ బడ్జెట్, పెద్ద సినిమా, దాంతోపాటు 2 పార్ట్స్గా, ఇంక్లూడింగ్ రీసెంట్గానే మన సైఫ్ అలీ ఖాన్ గారికి షోల్డర్ ఇంజరీ అయింది, షూటింగ్ ఏమో కంప్లీట్ చేయలేదు, ఇంకా ఉంది. ఈ ఫెబ్ మంత్లోనే ఒక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు షూట్ చేద్దాం అని చెప్పేసి. సైఫ్ అలీ ఖాన్ గారితో కాదు, రిమైనింగ్ టీమ్తో అనమాట. సాంగ్, టాక్ అబౌట్ ఎక్సెట్రా. సో ఇవన్నీ షూట్ చేయాలంటే మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉండాలి. బట్ ఈయనకేమో విపరీతంగా ఇన్ని ప్రెజర్స్ అన్నీ వస్తున్నాయి అనమాట ఒక్కసారిగా. సో త్వరగా ఇవన్నీ క్లోజ్ అయిపోయి ఆయన కొంచెం ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం. సో ఏదన్నా కానీ ఆయన చేతిలోనే ఉంది. సో అది సింపుల్గా చెప్పాలంటే ఇది విషయం అబ్బా. వెల్ రావడీస్. సో అది విషయం అయితే ఈ టాపిక్ గురించి. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you in the next one.